మేడం మనం చాలా మందిలో పక్షపాతం అంటే సడన్గా పక్షపాతం వచ్చిన వాళ్ళని చూస్తుంటాం. సో అటువంటి వారికి మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఇమీడియట్లీ? ఇప్పుడు సడన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మన దగ్గర లేటెస్ట్ ట్రీట్మెంట్ అనేది థ్రోంబోలైసిస్ అనేది ఉంది. సో ఇప్పుడు చాలామంది స్ట్రోక్ అంటే ఏంటి, హార్ట్ అటాక్ అదే అని అనుకుంటున్నారు. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటి, కొంచెం గుండె నొప్పి వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చినప్పుడు మాత్రం అంత ఇమీడియట్గా రావట్లేదు పీపుల్. ఎందుకంటే తగ్గిపోతుందిలే, చూద్దాంలే, వెయిట్ చేద్దాంలే అనుకొని వెయిట్ చేస్తున్నారు. కానీ బ్రెయిన్ స్ట్రోక్ అనేది అలా కాదు. ఎంత తొందరగా వస్తే మనం అంత తొందరగా మనం ఆ ట్రీట్మెంట్ ఇస్తే, లైక్ ఇప్పుడు ఐవి థ్రోంబోలైసిస్ అంటాం, అది మనం ఎంత ఫాస్ట్గా ఇస్తే అంత తొందరగా మన బ్రెయిన్ టిష్యూ మళ్ళీ నార్మలైజ్ అవుతుంది అనమాట. సో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్. సో రీసెంట్గా మనకున్నది ఏంటంటే ఐవి థ్రోంబోలైసిస్ అనేది ఇస్తున్నాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బ్రెయిన్కి అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఏదైనా రియాక్షన్. సపోజ్ మన బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఎంత ఉంటుంది, 50 to 80 ml ఉంటుంది. ఒక 100 grams ఆఫ్ బ్రెయిన్ టిష్యూకి 50 to 80 ml ఉంటుంది పర్ మినిట్. మనకి ఇప్పుడు బ్రెయిన్కి ఏదైనా విధంగా బ్లడ్ సప్లై ఆగిపోయింది. ఇప్పుడు స్ట్రోక్ అంటే ఏంటంటే క్లాట్ ఫామ్ అయితే కనుక మనం థ్రోంబోలైజ్ చేసి ఆ క్లాట్ని కరిగించి రిట్రీవల్ చేసేస్తూ ఉంటాం. అది క్లాట్ ఫామ్ అయినప్పుడు ఆ ముందు ఏరియాకంతా మనకి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు మనకి బ్లడ్ సప్లై లెస్ దాన్ 10 ml వస్తే కనుక అది అక్కడ సెల్స్ అన్ని చచ్చిపోతాయి. లైక్ ఇన్ఫాక్ట్ అంటాం దాన్ని క్లాట్ అంటాం. క్లాట్ వల్ల ఆ ముందున్న బ్రెయిన్ టిష్యూ చచ్చిపోతుంది, దాన్ని ఇన్ఫాక్ట్ అంటాం. అది మనకి లెస్ దాన్ 10 ml బ్లడ్ వచ్చినప్పుడు అది అవుతుంది. కానీ ఏమవుతుందంటే దాని చుట్టూరు ఒక ఏరియా ఉంటుంది, దాన్ని మనం పెనంబ్రా అంటాం. అదేంటంటే మనకి 10 to 20 ml బ్లడ్ ఉన్నప్పుడు అది ఇంకా ఇన్ఫాక్ట్ అవ్వలేదు, అంటే ఇంకా చచ్చిపోలేదు, ఇంకా అది వయబుల్ అనమాట. సో మనం ఎంత తొందరగా ఆ క్లాట్ని రైస్ చేసి మళ్ళీ బ్లడ్ని దానికి పంపించగలిగితే మనం అంత బ్రెయిన్ టిష్యూని మనం రీపర్ఫ్యూజన్ అంటాం, దాన్ని మనం కాపాడగలుగుతాం. సో అది మనకు ఫాస్ట్గా రావాలి. ఎందుకు అంటే మన బ్రెయిన్లో ఒక సెకండ్కి 32,000 న్యూరాన్స్ చచ్చిపోతాయి. సో ఓవరాల్గా 130 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి మన బ్రెయిన్లో. సో ఒక్కొక్క సెకండ్కి 32,000 న్యూరాన్స్, పర్ మినిట్కి 1.9 మిలియన్ న్యూరాన్స్ చచ్చిపోతాయి. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా మన బ్రెయిన్ సెల్స్ చచ్చిపోతాయి. సో మనంత ఫాస్ట్గా మనము బ్లడ్ సప్లై దానికి పంపించగలిగితే దాన్ని రీపర్ఫ్యూజన్ అంటాం. సో అంత ఫాస్ట్గా మనకి రికవరీ అనేది బాగుంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఒక క్లాట్ ఫామ్ అయింది ఏదైనా వెజల్లో. సో ఈ ఏరియాకి మనకి బ్లడ్ సప్లై చేసే వెజల్లో మనకి క్లాట్ ఫామ్ అయింది. సో మనకి ఫస్ట్ టైం అవుతుంది, ఈ బ్లాక్గా ఉంది చూడండి, అక్కడ మనకి ఇన్ఫాక్ట్ అంటాం. అది ఆల్రెడీ అక్కడ సెల్స్ కొంచెం చచ్చిపోతాయి అనమాట స్టార్టింగ్. ఈ చుట్టూరు రెడ్ కలర్లో ఉన్నదాన్ని మనం పెనంబ్రా అంటాం. ఇది ఏంటంటే ఇది గోయింగ్ టు డై, ఇంకా మనకి ఇట్స్ నాట్ ఇన్ఫాక్టెడ్, ఇట్స్ గోయింగ్ టు డై అనమాట. సో దీన్ని మనం సేవ్ చేయాలి. మనం ఐవి థ్రోంబోలైసిస్ ఇవ్వటం వల్ల మనం ఈ ఏరియాని సేవ్ చేయగలుగుతున్నాం. చూడండి, ఇది ఒక చిన్న ఏరియా బదులు మనం ఇదంతా ఏరియాని సేవ్ చేయగలుగుతున్నాం. అదే మనం ఇవ్వలేదు అనుకోండి, ఏరియా మొత్తం ఫైనల్గా ఇన్ఫాక్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఆ డెఫిసిట్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్లస్ పర్మనెంట్గా ఎక్కువ డిజబిలిటీ అనేది ఉంటుంది. సో అవర్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు సేవ్ దిస్ రెడ్ ఏరియా అనమాట. మేడం, అయితే ఇప్పుడు చాలామంది మనం చూస్తే అంటే సడన్గా ఎవరికైనా సరే ఫ్యామిలీలో ఇట్లాంటిది జరిగినప్పుడు ఎవరికి ఐడియా ఉండదు బేసికలీ. సో అసలు వాళ్ళలో అసలు ఇది స్ట్రోక్ అని అంటే పెరాలసిస్ స్ట్రోక్ అని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు మేడం? కామన్గా మనకు మోస్ట్ కామన్గా అందరికి కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే పెరాలసిస్, ఒకవైపు కాలు చేయి పడిపోవటం, లేదంటే ఫేస్ మూతి వంకర పోవటం, ఫేస్ ఒకవైపు డ్రాప్ అయిపోవటం, ఇది మోస్ట్ కామన్గా అందరం చూస్తాం. ఇంకా ఇవే కాకుండా అన్ని సడన్గా ఇప్పుడు వరకు బాగానే ఉండారు, చూస్తూనే సడన్గా మూతి వంకర పోవటం, కాలు చేయి పడిపోవటం. అందరికీ ఫుల్గా కాలు చేయి వెంటనే పడిపోదు, కొంచెం నమ్నెస్ అనిపించిన, అంటే కొంచెం బరువుగా అనిపించిన, ఒకవైపు కొంచెం తిమ్మిరిగా అనిపించిన, అది కూడా మీరు వెంటనే రావాలి. అంతేకాకుండా సడన్గా పేషెంట్ కన్ఫ్యూజ్ అవ్వటం, సడన్గా డిజోరియంట్ అయిపోవటం, సడన్గా మాట తడబడటం. ఇంకా కొంతమంది మాట బాగానే ఉంటుంది కానీ ఎదురు చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోరు. అదేమనుకుంటాము, వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారులే అని అట్లా కాకుండా వాళ్ళు చెప్పింది మనం పేషెంట్ అర్థం చేసుకోలేకపోయినా, మాట తడబడుతున్నా, మూతి వంకరిపోయినా. ఇంకా ఇంకోటి ఉంటుంది సడన్ ట్రబుల్ వాకింగ్ అంటారు, అంటే కొంచెం నడకలో ఏమైనా తేడా వచ్చినా, ఒకవైపు కాలు నడుస్తున్నట్టు ఏమన్నా అనిపించినా, లేదంటే కొంచెం ఇంబ్యాలెన్స్ నడిచేటప్పుడు ఇంబ్యాలెన్స్ అనిపించినా, ఒకవైపు తూలిపోతున్నట్టు అనిపించినా. సో ఇది ఒక సిమ్టమ్. ఇంకా ఎలా రావచ్చు అంటే సడన్గా ట్రబుల్ సీయింగ్, అంటే ఏంటంటే సడన్గా ఒకవైపు చూడలేకపోవటం, సడన్గా డబుల్ కనిపించటం కానీ, అది కూడా ఒక సిమ్టమ్. ఇంకోటి ఏముండొచ్చు, సడన్గా హెడేక్, ఇప్పటి వరకు ఉండి బాగానే సడన్గా సివియర్ హెడేక్ వచ్చినా సరే అది కూడా స్ట్రోక్కి ఒక సిమ్టమ్ అవ్వచ్చు. సో ఇవన్నీ మోస్ట్ కామన్ సిమ్టమ్స్. ఇవి కాకుండా ఒకటి ఉంటుంది పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్స్ అంటాం. అవేనంటే వెనక మన చిన్న మెదడు దానికి సంబంధించిన పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్స్. అవేనంటే కొంచెం ఏటిపికల్, లైక్ గిడ్డినెస్, లైక్ కళ్ళు తిరగటం, నాసియా, వామిటింగ్స్ అలా కూడా ప్రెజెంట్ అవుతారు. కానీ చాలా మంది ఏమన్నా కళ్ళు తిరిగినాయిలే, ఏముందిలే, సరిగ్గా తినకపోవటం వల్ల, లేదంటే వీక్నెస్ వల్ల కళ్ళు తిరిగినాయి, ఏదో తినది పడకపోవటం వల్ల వాంతి అయింది అట్లా అనుకుంటా. అలా కాకుండా ఇప్పుడు వరకు ఉండి బాగుండి సడన్గా
మనకి వాంతులు అవ్వటం, కళ్ళు తిరగటం, Okay. నడిచేటప్పుడు తూలినట్టు నడవటం అలా వచ్చినా సరే అది కూడా ఒక స్ట్రోక్ సిమ్టమే. ఓకే స్ట్రోక్ కూడా అయ్యి ఉండొచ్చు. సో వచ్చిన వెంటనే మనం హాస్పిటల్కి వెళ్తే అది స్ట్రోకా కాదా అనేది మేము చూసి చెప్తాం. అదొక అలా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. ఓకే ఇవి మోస్ట్ కామన్. సో కామన్గా జనాలు గుర్తుంచుకోవాలంటే ఒక నిమోనిక్ ఉంటుంది, లైక్ ఫాస్ట్ అంటారు. ఓకే ఎఫ్ అంటే ఏంటి? ఫేస్ డ్రూపింగ్, Okay. అన్ఈవెన్ స్మైల్ చేసినప్పుడు ఒకవైపు మూతి వంకర పోవటం అలా. నెక్స్ట్ ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, చేతులు వీక్నెస్ కానీ అలా. ఇంకోటి ఎస్ అంటే స్పీచ్, ఓకే మాట తడబడటం అట్లా. Okay. నెక్స్ట్ టీ అంటే టైం టు కాల్, ఎంత తొందరగా ఎమర్జెన్సీ కాల్ చేసి అంత తొందరగా వస్తే అంత మంచిది. సో ఫాస్ట్ అనేది నిమోనిక్, అది Okay. గుర్తుంచుకోవాలి. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ సింటమ్స్. ఇంకా రేర్ ప్రెజెంటేషన్స్ కూడా ఉంటాయి, లైక్ ఫిట్స్. ఒక చిన్న ఫిట్తో కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. ఓకే ఫిట్ వచ్చినా సరే తగ్గిపోయింది కదా, 10 నిమిషాల్లో తగ్గిపోయింది, నార్మల్ అయిపోయారు కదా అని చెప్పి కాకుండా వెంటనే వస్తే అది కూడా స్ట్రోక్ లాగా కూడా ప్రెజెంట్ అవ్వచ్చు, స్ట్రోక్ ఫిట్స్ లాగా కూడా ప్రెజెంట్ అవ్వచ్చు అలా. ఓకే సో కామన్ సిమ్టమ్స్ కొన్ని రేర్ కూడా ఉంటాయి, లైక్ ఫిట్స్. అలా వచ్చినప్పుడు వెంటనే డిలే లేకుండా Okay. వెంటనే మనం ఎమర్జెన్సీకి వస్తే బెటర్.